హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శివ. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్ చక్క పొడి పొడిగా అనమాట, మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా ఎలా చేసుకోవచ్చు. మొదటిసారి చేసినా కూడా చక్కగా వచ్చేసిద్దండి. చక్కగా ఇలా గుడ్లు, ఉల్లిపాయ, పెరుగు వేసుకుని తింటే చాలన్నమాట. ఇంకా ఎన్వితో కూడా పని ఉండదు, చక్కగా తినేయచ్చు, కడుపు నిండిపోయిద్ది. ఎలా చేయాలో చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. దానికోసం నేను గ్లాస్ చూడండి, పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం, బాస్మతి బియ్యం పోసానండి. ఇవి చక్కగా 2 సార్లు కడిగేసుకుని మంచినీళ్ళు పోసుకుని పక్కన పెట్టేసుకుందాము. నేను నానబెట్టకుండా చేసేస్తున్నాను. నానబెట్టినాక వెంటనే బిర్యానీ రెడీ చేసుకోవచ్చు అనమాట. అదే గ్లాస్తో 3.5 నీళ్ళు అనమాట పోసాను. 3.5 పోసుకుంటే సరిపోయింది. 1:30 ఒక గ్లాస్కి 1:30 చొప్పున పోసుకుంటే పొడి పొడిగా వచ్చుద్ది. ఆ నీళ్ళల్లోనే బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, 1 స్పూన్ షాజీరా వేసుకుని మరగబెట్టుకుందాము. స్టవ్ మీద వేరే పక్కన పెట్టుకుని అలా వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా అయిపోయిద్దండి. ఇంకో గిన్నె పెట్టుకుని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకోండి. దానిలో కొంచెం ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి. ఇది చూడండి, బండ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా, అది వేసాను. నా దగ్గర మరాఠీ మొగ్గ లేదు. బిర్యానీ మసాలాలు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత 1 ఉల్లిపాయ నిలువుగా కట్ చేశానండి. 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఇవి కొంచెం వేపుకుందాము. మొత్తం ఎర్రగా వేగక్కర్లేదు, 1 నిమిషం పాటు వేపుకుంటే ఉల్లిపాయలు కొంచెం మగ్గుతాయి. దానిలోకి ఇలాగ 2 క్యారెట్లు పెద్ద వేసాను. పొడవుగా కట్ చేసుకుని ఎలాగని కట్ చేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం లేటుగా వేగుద్ది కాబట్టి కొంచెం ముందు వేసుకుంటే సరిపోద్ది అనమాట. అవి వేగిన తర్వాత బంగాళదుంపలు, 3 పెద్ద బంగాళదుంపలు వేసాను. దానిలో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవి మగ్గుతాయి అనమాట. ఇవి మొత్తం ఉడకక్కర్లేదు, సగం ఉడికితే సరిపోయిద్ది. దీనిలోకి పచ్చి బఠానీ, 2 టమాటాలు, కొంచెం పుదీనా, కొత్తిమీర. నేను అల్లం పేస్ట్ ముందే వేయట్లేదండి, ఎందుకంటే అడుగంటి పోయిద్ది. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాము. చూడండి, ఇప్పుడు వేసుకుంటే కనుక అడుగంటదు. అల్లం పేస్ట్ ఊరికి మాడిపోయిద్ది కదా అడుగున, అలా అంటకుండా ఇలా చూడండి హైలో పెట్టేసుకుని చక్కగా తిప్పుకుంటే ఆ మొక్కలు సగం ఉడికితే సరిపోద్ది అనమాట. మొత్తం ఉడకక్కర్లేదు. ఇలా ఉడికిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాము. చూడండి, బంగాళదుంపలు, క్యారెట్ సగం ఉడుకుతాయి అనమాట. దీనిలోకి కొంచెం గరం మసాలా, నేను ఆచి మసాలా వాడతాను. చూడండి, అడుగు అంటకుండా ఉంది కదా. ముందేసాం అనుకోండి అల్లం పేస్ట్, అడుగు మాడిపోయిద్ది. ఇలా మొక్కలు కొంచెం ఉడికినాక మసాలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా వేపేసుకుందాం. దీనిలోకి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఇలా వేసేసుకుని 1 నిమిషం పాటు నిదానంగా కలుపుకొని సరిపోయిద్ది. మనం వేడివేడి నీళ్ళు పెట్టాం కాబట్టి ఇలా వేసుకోవచ్చు. అది తిప్పుకున్న తర్వాత మనం మసలు పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, 3.5 గ్లాసుల నీళ్ళు అవి పోసేసుకుని ఒక్కసారి నిదానంగా కలిపేసుకుని మూత పెట్టుకోవటం. ఇంకా ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు చాలపోతే ఉప్పు వేసుకోండి. కొంచెం నీళ్ళు ఉప్పుగానే ఉండాలి, ఉంటేనే అప్పుడు మనం చేసిన అన్నానికి బాగా పట్టుద్ది అనమాట. ఉప్పు చప్పకుంటే బాగోదు. చూడండి, తిప్పాలనుకుంటే కనుక ఇలా ఒక్కసారి నిదానంగా తిప్పుకుంటే సరిపోయిద్ది. పొడి పొడిగా రావాలనుకుంటే కనుక నీళ్ళ కొలత అలా పెట్టుకుంటే సరిపోయిద్దండి. చూడండి, పైన అలా ఉడికిందో, ఇంకా అడుగున తడిగా ఉంది. ఇప్పుడు కొంచెం మంట సిమ్లో పెట్టుకొని గిన్నెని అటు ఇటు తిప్పుకుంటూ ఉడకబెట్టుకున్నాం అనుకోండి, మొత్తం ఉడుకుద్ది అనమాట. ఒక చోట పెట్టేస్తే మాడిపోయిద్ది. చూడండి, ఉడికిపోయింది. చక్కగా పొడి పొడిగా ఎలా ఉందో. ఇంకా చక్కగా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోవటమే. ఇంకా దాన్ని ఇలా సర్వ్ చేసుకోవటమే. 1 గ్లాస్కి 1:30 నీళ్ళు పోసుకుంటే ఇలా పొడి పొడిగా వచ్చుద్దండి. చాలా బాగుంటుంది. చక్కగా గుడ్లు పెట్టుకుని పెరుగు నంచుకుని ఉల్లిపాయలు తింటే సరిపోద్ది అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.